ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. మీరే మా కొరకై ఆశీర్వదించమని యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ రీతిగా ప్రభు వల్ల చేయవేయటానికైనా మీ కృపనిమ్మని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మరి నిలబడిన మీ దాసుడు బలహీనుడు తండ్రి, మీరే కనికరించి మీ కృప చూపించి క్షేమాన్ని ఇమ్మని నాయన అవసరమైనటువంటి మీ మాటలు అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ఘనపరచి ప్రార్థిస్తా ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. హబక్కూకు అంటే ప్రేమతో కౌగిలించుకొనుట అనేది అర్థం. ఈ హబక్కూకు గ్రంథములో మొత్తం 3 అధ్యాయాలు ఉన్నాయి, 56 వచనాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు 56 వచనాలు ఉన్నటువంటి ఈ హబక్కూకు గ్రంథములో ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క విషయాన్ని గురించి మనకి తెలియపరుస్తూ ఉంది. మొదటి 2 వచనాలు దేవోక్తి అంటే దేవుని నుంచి వచ్చినటువంటి వార్త అనేటటువంటిది మనం చూస్తాం. అందులో మొదటి అధ్యాయము ప్రజలు ఎలా ఉన్నారు అనేటటువంటిది అక్కడ మనం చూస్తాం. 2వ అధ్యాయంలో దానికి ప్రతిఫలంగా కలగబోయేటటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం చూస్తాం. అందుకే 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి శ్రమ 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 అనేటటువంటి మాట మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయానికి వచ్చేప్పటికి ఈ పరిస్థితులన్నిటిని బట్టి హబక్కూకు దేవుని సన్నిధిలో చేసినటువంటి విజ్ఞాపనని మనం చూడగలుగుతాం. వాటన్నిటి నుండి మరి దేవుని సన్నిధిలో నుండి ఏ రీతిగా వాటన్నిటి నుండి తప్పించబడాలి అనేటటువంటి విషయమై హబక్కూకు ప్రార్థన చేస్తూ వచ్చి చివరికి వచ్చేప్పటికీ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా నేను నా ప్రభువుని ఘనపరుస్తాను అని స్తుతించినటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈ హబక్కూకు గ్రంథములో మనం గనక గమనిస్తే ఈ యొక్క 3వ అధ్యాయము 1వ వచనములో ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన అనేటటువంటిది మనం చూస్తాం. అందులో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అనేటటువంటిది మనం చూస్తాం. అయితే ఈ హబక్కూకు గ్రంథములో మూల వాక్యము ఏంటిది అంటే 2వ అధ్యాయంలో మనం చూస్తాం 4వ వచనం చివరిలో మనం చూస్తాం, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనేటటువంటిది. నీతిమంతుడు విశ్వాసము చేత బ్రతుకును అనేటటువంటి మాట మనం చూస్తాం. అయితే ఈ దినాన మనం ప్రత్యేకంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి సందర్భంలో 3వ అధ్యాయం 2వ వచనం అక్కడ హబక్కూకు చేసినటువంటి ప్రార్థన మనం కొంత ధ్యానించి ఆ రీతిగా ప్రభు వలన సమీపించే దాని కొరకై మనం ప్రయత్నించేద్దాం. కాబట్టి వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే అక్కడ యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. అయితే కొన్ని ఓల్డ్ వర్షన్స్లో అక్కడ నీ కార్యమును వర్ధిల్ల చేయుము అనేటటువంటి మాట ఉంటుంది. అయితే న్యూ వర్షన్స్లో నీ కార్యమును నూతన పరచుము అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని హబక్కూకు మరి వాటన్నిటినీ విన్నప్పుడు తాను ప్రార్థన ఎలా ఉందంటే
నిన్ను గూర్చిన వార్త విన్నప్పుడు నేను భయపడతా ఉన్నాను అని అంటా ఉన్నాడు. కాబట్టి ఈనాడు ప్రభు మనకి సూచించినటువంటి వార్తలు మనం వింటా ఉన్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, భయకంపితులు చేసేటటువంటి ఈ పరిస్థితుల్లో మనం కూడా ఉంటా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటిది అంటే, మనం కూడా ప్రభా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి మా జీవిత యాత్రలో, నీ కార్యం మాలో నూతన పరచు అనేటటువంటిది మనం కూడా ప్రార్థన చేయాల్సిన వారంగా మనం ఉంటా ఉన్నాము అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఏది నూతన పరచబడాలి మన జీవితంలో అనేది గనక మనం చూస్తే, సంవత్సరాలు గడిచే కొలది ఏవి మన జీవితంలో నూతన పరచబడాలి అనేది గనక మనం చూస్తే, అక్కడ అందుకే ఇక్కడ 31వ అధ్యాయము ఇర్మీయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. 31వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 22వ వచనంలో కూడా మనం అదే మాట చూస్తాం. చూడండి ఒకసారి 31వ అధ్యాయము 22వ వచనం. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు, విశ్వాసఘాతకురాల యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించి. కాబట్టి ఇక్కడ కూడా అదే విషయాలు ఉంటా ఉన్నాయి. ఆ రీతిగా విశ్వాసఘాతకురాల అన్నాడు అంటే అక్కడ ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటిది మనం అక్కడ చూడవచ్చు. ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు, విశ్వాసఘాతకత్వము అనేటటువంటిది అంటే మన సామాన్య భాషలో కనుక మనం చూస్తే నమ్మక ద్రోహము అనేటటువంటిది మనం చూస్తాం. నమ్మక ద్రోహం కదండి. అనేక పర్యాయాలు మన జీవితంలో ఎంతోమందిని నమ్ముతాం, మనతో ఉన్నటువంటి వారికి ఎంతోమందిని నమ్ముతాం. అయితే వారు ఏం చేస్తారు, అనేక పర్యాయాల్లో ద్రోహులుగా కదండి వారు ఉంటారు. ప్రభు మన విషయమే కాదు, ప్రభు విషయం కూడా అలాగే జరుగుతూ వచ్చింది కదా. ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే తిన్నాడు, ప్రభుతోనే పడుకున్నాడు, ప్రభుతోనే నడిచాడు. నడిచి కూడా ప్రభు దగ్గర ప్రభువుని అప్పగించినట్లుగా మనం చూస్తాం. ప్రభుని అప్పగించినట్లుగా చూస్తాం. ఆ రీతిగానే ఆనాడు ఇర్మీయా కాలంలో మరి దేవుని ప్రజలు కూడా ఆ రీతిగా ఉంటా ఉన్నట్లుగా, విశ్వాసఘాతకానికి పాల్పడుతూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అనేక పర్యాయాలు ఆ మాట విశ్వాసఘాతకము అనేటటువంటి మాట అనేక పర్యాయాలు యొక్క ఇర్మీయా గ్రంథములో వ్రాయబడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక పర్యాయాలు విశ్వాసఘాతకులు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి అటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు, దాని ద్వారా జరగబోయేటటువంటి పరిస్థితులను బట్టే ఈ యొక్క హబక్కుకు మరి ప్రభుని ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ప్రభువా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం, నీ కార్యం మాలో నూతనపరచు. అదే రీతిగా మనం గనక చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం ఆ మాట చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. కాబట్టి 43వ అధ్యాయములు అంటా ఉన్నాడు. ఇక్కడ 18వ వచనం కనుక మనం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. కాబట్టి జరిగిపోయిన వాటిని తలంచుకోవద్దు. ఇదిగో ఒక నూతన కార్యం లేదా నూతనమైన క్రియ నేను మీళ్ళ జరిగించబోతా ఉన్నాను. ఏంటిది ఆ క్రియ అంటే, ఇప్పుడే అది మొలచును,
మీరు దాన్ని 4 అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. కనుక అరణ్యములో త్రోవ, ఎడారిలో నదులు కదండి. ఎడారి మనకి ఎట్లా ఉంటుంది? ఎడారిలో ఇసుక, నీరు దొరకదు కదా. అందుకనే ఎడారిలో ప్రయాణించే వాళ్ళు ఎలా ప్రయాణిస్తారు? ఒంటెల మీద కదా. ఒంటెకున్న పేరేంటి? ఎడారి ఓడ. ఎడారి ఓడ ఒంటెకున్నటువంటి పేరు ఎడారి ఓడ కదా. ఒంటెల మీద ప్రయాణిస్తారు. ఒకవేళ వారికి నీరు దొరకని పరిస్థితి అయితే ఆ ఒంటెను చంపి ఆ పొట్టలో ఉన్నటువంటి ఆ నీటిని వారు త్రాగి జీవించి ఆ రీతిగా వారు ముందుకి కొనసాగుతారు. కాబట్టి అటువంటి ఆ ఎడారిలో నదులు పారజేస్తాను అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తానని ప్రభు చెప్తాను. కాబట్టి హబక్కుకు ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం దేవుని కార్యాలు జరిగించబడతా ఉన్నాయి. ఈనాడు నీవు నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎడారి లాంటి మన జీవితాల్లో, అరణ్యం లాంటి మన జీవితాల్లో ప్రభు త్రోవ కలుగజేసే దేవుడు, ప్రభు నీటిని అనుగ్రహించేటటువంటి దేవుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి నీ కార్యము నూతనమైన కార్యాలు ఈ యొక్క 2025 సంవత్సరంలో మన జీవిత యాత్రలో జరిగించబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే మనలో నూతనమైనటువంటివి కార్యము జరిగించబడేదాని కొరకై అవసరమైనటువంటి ఏంటిది అంటే మనలో మనము నూతనమైనవిగా అలవర్చుకోవలసినవి ఏంటిది అంటే మొదటిగా రండి చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 5వ వచనం గనక మనం చూస్తే అక్కడ అంటా ఉన్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అని యెషయా భక్తుడు తాను అనుకుంటా ఉన్నప్పుడు శరాపుల్లో ఒక శరాపు నిప్పు కణిక తీసుకుని వచ్చి ఆ పెదవులకు తగిలించినట్లుగా మనం అక్కడ చూస్తాం. తద్వారా తన పాపము పరిహరించబడినట్లుగా అక్కడ మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టే మన జీవిత యాత్రలో నూతనపరచబడాల్సింది ఏంటిది అంటే మన యొక్క నోరు అంటే నోరు అంటే నోటి ద్వారా ఏమొస్తాయి? మాటలు కదా. అంటే మన మాటలు ఏం చేయాలా? నూతనపరచబడాలి. మన నోరు నూతనపరచబడాలి, మన నాలుక నూతనపరచబడాలి. ఎందుకు అంటే నిప్పు కణిక చిన్నదే కానీ అదేం చేస్తుందంట? గొప్ప అడవిని తగలబెడుతుంది. అదే రీతిగా నాలుక చిన్నదే కానీ బహుగా అదిరిపడుతుంది. ఎక్కడుంది? యాకోబు పత్రికలో మనం దాన్ని చూస్తాం. కాబట్టి నాలుక, మన యొక్క నోరు నూతనపరచబడాలి అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే యెషయా భక్తుడు కూడా అంటాడు, ఒకే పెదవులతో మీరు నా దగ్గరికి వస్తూ ఉన్నారు కానీ హృదయము దూరం కదా. అందుకే ప్రభునందు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో నూతనపరచబడాల్సింది ఏంటి అంటే మన యొక్క మన మాట నూతనపరచబడటం ద్వారా మన జీవితము మెరుగైనటువంటి జీవితంగా ఉండగలుగుతుంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నూతనమైనటువంటి మన నాలుక నూతనపరచబడటం ద్వారా మన జీవితంలో కలిగేటటువంటి లేదా మనం మాట్లాడేటటువంటి మాట
ఎలాంటి మాటగా ఉండాలి అంటే రండి చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనములో మనం గనక చూస్తే అక్కడ ఎలాంటి మాట మనం పలకాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కదండి. ఏం రాయబడింది అక్కడ? దయగల మాటలు దృష్టికి పవిత్రములు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో దయగలిగినటువంటి వారంగా, దయగలిగిన మాటలు ఎప్పుడు వస్తాయంటే మనము దయగలిగినటువంటి వారంగా ఉన్నప్పుడు దయగలిగినటువంటి మాటలు వస్తాయి. అందుకే సామెతల గ్రంథంలోనే మనం చూస్తాం, కత్తిపోటు వంటి మాటలు, కఠినమైనటువంటి మాటలు కదా, అలాంటి మాటలు కదా. అనేక పర్యాయాలు మనం ఆ రీతిగా మాట్లాడే వారంగా మనం ఉంటాం. అనేక పర్యాయాలు ఏదో చిన్న సంఘటన దృష్టించుకొని మనం అనేక పర్యాయాలు ఆ రీతిగా మనం ఇష్టానుసారంగా మాట్లాడే వారంగా మనం ఉంటాం. కాబట్టి అటువంటి మాటలన్నిటి నుండి మనం దూరపరచబడినటువంటి వారమై దయగలిగిన మాటలు మనం మాట్లాడే వారంగా ఉండాలనేది దేవుని ఆశ. ఆ రీతిగా సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం గనక మనం చూస్తే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూస్తే, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా మన యొక్క మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి యథార్థమైనటువంటి మాట కాని మాట మన పెదవుల నుండి రాకూడదు అనేది దేవుని ఆశపడతా ఉన్నట్లుగా మనం చూస్తాం. యథార్థానికి వ్యతిరేక పదం ఏంటి? యథార్థతకు వ్యతిరేక పదం అబద్ధమేగా, అంతేగా. వాస్తవం లేకపోతే అబద్ధం. యథార్థముకి వ్యతిరేక పదం ఏంటంటే అబద్ధం. అంటే అబద్ధమైనటువంటి మాటలు మన నోట రాకుండా, ఒకవేళ అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ మనం అబద్ధికులుగా ఉన్నామంటే ప్రభువు చెప్పినట్లుగా మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అనేటటువంటి మాట మన పట్ల నెరవేర్చబడేదిగా ఉంటుంది. కాబట్టి మన మాట ఎప్పుడూ కూడా యథార్థమైనటువంటి మాటగా ఉండాలి. మన మాట ఎప్పుడూ కూడా దయగలిగినటువంటి మాటగా ఉండాలి. మూడవదిగా కనుక మనం చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం, కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. అమ్మా, యెహోవా మాట పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కలిగిన 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. కాబట్టి యెహోవా మాటలు పవిత్రమైనవి. కాబట్టి ఆయన పవిత్రుడు, ఆయన మాట పవిత్రం, ఆయన క్రియలు పవిత్రం, ఆయన స్వభావం పవిత్రం. అందుకే ఆయన ఏమన్నాడు అంటే, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాబట్టి ఆ పరిశుద్ధులై ఉన్నప్పుడు ఆయన మాటలు ఏ రీతిగా అయితే పవిత్రంగా ఉంటా ఉన్నాయో, మనం కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మన మాటలు కూడా పవిత్రమైనవిగా ఉంటాయి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ రీతిగా మన జీవిత యాత్రలో మొదటిదిగా మన జీవితంలో మారాల్సింది లేదా నూతనపరచబడాల్సింది ఏంటంటే మన యొక్క పెదవులు లేదా మన యొక్క మాట నూతనపరచబడాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం గనక గమనిస్తే మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని గనక మనం గమనిస్తే, మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని గనక మనం గమనిస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, చూడండి ఒకసారి అక్కడ, అంతటా ఆయన మరలా
తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగి. సమస్తమును తేటగా చూడసాగి. కాబట్టి అంతకుముందు అడుగుతూ వచ్చాడు ప్రభు, ఎలా కనపడతా ఉన్నారంటే చెట్లు వలె కనపడతా ఉన్నారయ్యా మనుషులు అన్నాడు. ఆ తర్వాత మరలా ఆయన ఆ యొక్క కనులు ముట్టినప్పుడు వారు ఎలా కనపడతా ఉన్నారు? తేటగా కనపడతారు. కాబట్టి రెండవదిగా మనలో నూతన పరచబడాల్సింది ఏంటంటే మన యొక్క చూపు నూతన పరచబడాలి. మన యొక్క చూపు నూతన పరచబడాలి. ఎందుకు చూపు నూతన పరచబడాలి అంటే ఆ చూపు ద్వారా పతనమైనటువంటి జీవితాలు ఎన్నో మనం దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈనాడు నీవు నేను లేదా మన కొరకై మన పాపాల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకానికి మానవుడిగా దిగిరావాల్సినటువంటి పరిస్థితికి కారణం ఏంటిది అంటే చూపే కారణం. చూపే కారణం. ఎవరి చూపు? హవ్వ యొక్క చూపు. హవ్వ యొక్క చూపు. ఆ చూపును బట్టి ఆ యొక్క ఫలాన్ని ఆశించింది. ఆ ఫలం తినటం ద్వారా మానవ జాతికి ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి పాపం సంభవించినట్లుగా మనం చూస్తాం. కనుక ఆ చూపును బట్టి ఎంతో నష్టం ఉంది అనేది. అందుకే దావీదు విషయమై వ్రాయబడేటటువంటి మాట ఏంటంటే బెత్షెబా విషయములో తప్ప అనేటటువంటి మాట. బెత్షెబా విషయములో తప్ప. కారణం ఏంటిదంటే అతని యొక్క చూపు చెడింది. అప్పుడు అతని యొక్క చూపు చెడింది. ఆ కారణం చేత మరణము కూడా అక్కడ సంభవించినట్లుగా మనం చూస్తాం. ద్రోహ కార్యానికి ఆస్కారం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. బెత్షెబా భర్త అయినటువంటి ఉరియా ద్రోహ కార్యం చేత చంపబడినట్లుగా మనం చూస్తాం. బెత్షెబాకు పుట్టినటువంటి బిడ్డ మరణించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎంతో గొప్ప నష్టం అనేటటువంటిది ఉంది చూపు ద్వారా. ఆ రీతిగా మనం గమనిస్తూ వస్తే కనుక ఆకాను యొక్క జీవితంలో ఆకాను యొక్క చూపును బట్టి అక్కడ వ్రాయబడినటువంటి మాట కఠినమైనటువంటి మాట ఏంటిదంటే ఆకాను యొక్క భార్య, ఆకాను యొక్క పిల్లలు, ఆ కుటుంబం అంతా అదే సమయంలో అక్కడ మనం గమనిస్తాం వారి యొక్క పశు సంపద అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడినట్లుగా మనం చూస్తాం. ఆ చంపేదాని కొరకై దేవుడు ఎంత గొప్ప అవకాశం ఆకానికి ఇస్తూ వచ్చాడు అంటే రండి చూడండి. ఒక మాట యెహోషువ గ్రంథము మనం చూద్దాం. బహుశా 6వ అధ్యాయమో 7వ అధ్యాయమో ఉంటుంది. యెహోషువ గ్రంథము మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథములో కనుక మనం చూస్తే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. కాబట్టి యెహోషువ ఉదయం లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడి, యూదా వంశమును దగ్గరకు రంపించినప్పుడు జరహీల వంశము పట్టబడెను. జరహీల వంశం పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్దీ పట్టబడెను. అతను అతని ఇంటి పురుషులు వరుసను దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రంలో జరహు ముని మనవుడును జబ్దీ మనవుడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. కనుక మనం గమనిద్దాం, ఐగుప్తులో నుండి బయటికి వచ్చినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది అంటే సుమారుగా మనం అనుకుంటాం లెక్కేస్తే 20 లక్షల మంది. కాబట్టి పాపం జరిగింది. ప్రభు సెలవిస్తూ వచ్చాడు, ఇదిగో పాపం జరిగింది. పాపం జరిగినప్పుడు ఎవరు పాపం చేశారు? ఎవరు బయటికి చెప్పలే. అందుకే యెహోషువ అక్కడ చేసినటువంటి పని ఏంటిదంటే గోత్రాల వరుసను బట్టి రప్పించాడు. మొదటిగా గోత్రాలు తీసుకొచ్చాడు. ఆ గోత్రాలన్నిటినీ పరిశీలిస్తే యూదా గోత్రం వచ్చింది. యూదా గోత్రాన్ని పరిశీలిస్తే యూదా వంశం దగ్గర జరహీల వంశం పట్టబడింది. జరహీల వంశం పట్టబడితే అక్కడ పురుషులను రప్పించినప్పుడు జబ్దీ పట్టబడ్డాడు. ఆ తర్వాత ఆకాను. బహుశా ఈ వరుస అంతటిని పరిశీలన చేసేదాని కొరకై బహుశా నేను అనుకుంటాను
అంతమందిని, అన్ని లక్షల మందిని పరిశీలన చేయటానికి ఆ వంశాలు ఒక వంశం తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఈ వంశాలన్నిటినీ పరిశీలన చేస్తూ వచ్చేటప్పటికి బహుశా కొన్ని దినాలు పట్టి ఉండొచ్చు. ఆ వంశాల తర్వాత గోత్రాలు కొన్ని దినాలు పట్టి ఉండొచ్చు. ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత జబ్ది యొక్క ఆకాను పట్టబడినట్లుగా మనం చూస్తాం. ఎంత సమయం ఇచ్చినప్పటికీ కూడా ఆకాను బయటికి రాలే. తాను పట్టబడే అంత పర్యంతము తాను బయటికి రాలే. ఒకవేళ బహుశా బయటికి వచ్చి క్షమాపణ కోరి ఉంటే ఒకవేళ దేవుడు క్షమించేవాడేమో, ఒకవేళ దేవుడు క్షమించేవాడేమో. దావీదు దగ్గరికి నాతాన్ని పంపించినప్పుడు ఆ మనుషుడవు నీవే అన్నప్పుడు దావీదు కృంగిపోతూ వచ్చాడు. దావీదు కృంగిపోయాడు. ఆ కారణం చేత దావీదు నా హృదయానుసారుడు అని పిలువబడినట్లుగా మనం చూస్తాం. అయితే ఈనాడు నా జీవితాల్లో కూడా అనేక పర్యాయాలు మన జీవితంలో మనం చూసింది, ఆశించిన దాని కొరకై, మనం చూసింది, కోరినటువంటి దాని కొరకై ఎన్నో రకాలుగా మన జీవితాల్లో మనం పతనమయ్యేటటువంటి వారంగా మనం ఉంటాము. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన జీవితంలో మారాల్సింది ఏంటంటే, లేదా నూతనపరచబడాల్సింది ఏంటిది అంటే, మన చూపు నూతనపరచబడాలి అనేది మనం చూస్తాం. ఆ చూపును బట్టి ఎంతో గొప్ప నష్టము కలుగుతూ వచ్చింది, ఎంతో గొప్ప నష్టం కదండి. ఆ తర్వాత మనం చూస్తే గెహాజీ విషయం మనం గమనించవచ్చు. గెహాజీకి చూశాడు, ఈయన ఏం కోరుకోవట్లేదు కాబట్టి పరిగెత్తాడు. పరిగెత్తి గెహాజీ ఆ యొక్క నయమాన్ దగ్గర తాను తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. దాని ద్వారా ఏదైతే నయమాను పోగొట్టుకుంటూ వచ్చాడో అది తిరిగి గెహాజీకి కదండి ఎంత నష్టం, ఎంత భయంకరమైనటువంటి స్థితి. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నా జీవితంలో మొదటిదిగా మన మాట సరైనదిగా ఉండాలి అనేది దేవుడు ఆశిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మన యొక్క చూపు, మన దృష్టి సరైనదిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రశ్న ఏంటి అంటే, ఎలా ఉంది మన మాట, మన మాట తీరు ఎలా ఉంది అనేది ప్రశ్న. ఎలా ఉంది మన చూపు అనేటటువంటిది ప్రశ్న. మూడవదిగా మనం చూస్తే రండి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు ఇచ్చేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించువానిగాను, నా విధులను గైకొనువానిగాను మిమ్మను చేసేదను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి స్వభావము మార్చబడాలి, స్వభావము మన జీవితాల్లో మార్చబడాలి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. అందుకే తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక మనం చూస్తే, తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, మనం చూస్తా ఉన్నాం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనము రక్షించబడ్డాం. కాబట్టి మన స్వభావము లేదా మన బుద్ధి మార్చబడాలి అనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి మూడవదిగా మన యొక్క బుద్ధి నూతన పరచబడాలి అనేటటువంటిది మనం చూస్తాను. ఎందుకు మన బుద్ధి నూతన పరచబడాలి అంటే, ఎటువంటి బుద్ధి మనం కలిగినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నామంటే, కీర్తన గ్రంథము 58వ అధ్యాయం మనం చూస్తే గనక 3-4 వచనాలు, కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 3-4 వచనాలు కనుక మనం చూస్తే, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. కాబట్టి ఎటువంటి బుద్ధి మనం కలిగిన వారంగా ఉంటా ఉన్నామంటే, పుట్టిన తోడనే
తప్పిపోయేటటువంటి జీవితం, పుట్టిన తోడనే అందుకే విపరీత బుద్ధి అని అక్కడ వ్రాయబడతాం. విపరీత బుద్ధి కదా. మనం చాలా పర్యాయాలు అంటాం, వీడు బుద్ధి సరైన బుద్ధి లేదురా అని కదా. అందుకే మనకు ఒక ఇది ఉంది, చిన్నప్పుడే మనకు నేర్పిస్తారు. ఒకసారి రెండు సార్లు చెప్పినట్టు గుర్తు కదా. జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ ఆహా. కాబట్టి అక్కడ మనకి చిన్న పిల్లవాడు చిన్నాడి దగ్గర నుంచే పుట్టిన అనేటటువంటి మాట కదా, దాన్ని ఎంత చక్కగా వర్ణించారు కదా, ఎంత చక్కగా అర్థమయ్యేటట్లుగా చిన్నతనంలోనే నేర్పించటం ద్వారా స్వభావం లేదా బుద్ధి మార్చాలని ప్రయత్నించటానికి మనం అక్కడ చూస్తాం. జానీ జానీ ఎస్ పాప. చాలామంది చదువుకొని ఉంటారు, అది చాలామంది కంఠస్థం చేసి ఉంటారు. అయితే కంఠస్థం చేసినటువంటి ఏదో టీచర్ చెప్పింది కంఠస్థం చేశాను అనుకుంటా ఉన్నామేమో, కానీ దానిని అనుసరిస్తూ ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. కాబట్టి మన బుద్ధి ఎలాంటిది అంటే, మొదటిదిగా విపరీత బుద్ధి కలిగినటువంటి వారు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే, అక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. కాబట్టి రెండవది ఎలాంటి బుద్ధి అంటే విరోధ బుద్ధి. బుద్ధి విరోధమైనది కదా. మనం చాలామందిని చూస్తాం, ఎంత మంచిగానైనా చూడండి, ఏదో ఒక పేరు పెట్టడానికి చూస్తారు, ఎక్కడో ఒక చోట లోపం కొరకు చూస్తారు. వారి స్వభావమే అలా ఉంటుంది. ఏంటిదంటే విరోధ స్వభావం లేదా విరోధ బుద్ధి కలిగినటువంటి వారు. ఎంత చక్కగా చేసినా ఇదిగో చూడు ఇదేంటి కదా, ప్రశ్నించేవారుగా వారు ఉంటామన్నారు. మూడవదిగా గనక మనం చూస్తే, అక్కడ యెషయా గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనిస్తాం, అక్కడ చంచల బుద్ధి, చంచలమైన స్వభావం. కాబట్టి స్థిరత్వము లేనటువంటి జీవితం మనం కలిగిన వారంగా మనం ఉంటామన్నాం. నాలుగవదిగా 2వ సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనాన్ని కనుక మనం చూస్తే, 2వ సమూయేలు 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే, మరియు ఇశ్రాయేలీయులను నా జనులెకను కదిలింపబడకుండా తమ స్వస్థలములందు నివసించినట్లు దాని యందు వారి నాటి పూర్వం ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక యుండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా ఎలాంటిదంటే దుర్బుద్ధి. 5వదిగా మనం చూస్తే గనక నీ స్వబుద్ధి. అందుకే వ్రాయబడేటటువంటి మాట ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవాలి. కాబట్టి మూడవదిగా మన జీవితంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన పరచబడాల్సింది ఏంటిదంటే మన యొక్క స్వభావం లేదా మన యొక్క బుద్ధి నూతన పరచబడాలి అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం గనక గమనిస్తే, రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. అక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటిదంటే, దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటిదంటే, మన జీవితంలో నూతనపరచబడాల్సింది ఏంటంటే మన యొక్క ఆనందము లేదా మన యొక్క సంతోషం. మనం అనేక పర్యాయాలు మనం దేన్ని బట్టి ఆనందిస్తాము అంటే, దేన్ని బట్టి? భోజనాన్ని బట్టి.
కదా. అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము అనేది. అందుకే మనం చూస్తాం నిర్గమాకాండం 33వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ వారు ఆ యొక్క దూడను చేసి అక్కడ అంటారు, మోషే అనేవాడు ఏమైనా అంటారు, మోషే అనేవాడు ఏమైనా అని వారు దూడను చేసి అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచి. కాబట్టి భోజనము పానము అనేటటువంటిది మనం అనేక పర్యాయాలు దాని యందు మనం ఆనందించే వారంగా మనం ఉంటా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ మన జీవితంలో ఈ యొక్క నూతన సంవత్సరం అంటే మన జీవితంలో తింటాం తాగటం అనుకుంటా ఉన్నామేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. తినటకును తాగుటం. అందుకే ఒక ధనవంతుడు అనుకున్నాడు, పంట విస్తారంగా పండింది, నా కొట్లు చాలటం లేదు, కాబట్టి నేనేం చేస్తాను, నా కొట్లను విప్పి పెద్దవిగా కడుతూ తను అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగుము. కాబట్టి అనేకులంగా మనం అలా ఉన్నాం. తినటానికి తాగటానికే మనం పుట్టినట్టుగా ఉంటాం చాలామంది కదండి, తినటానికి తాగటానికి. అందుకే ఇక్కడ స్పష్టంగా ప్రభు రాసింది ఏంటంటే, మనము మన జీవితంలో నూతనపరచబడాలి. ఏంటి అంటే, ఆ మనస్సులో నుండి మనం బయటికి రావాలి. తినటం తాగటమే మన జీవితం కాదు, తినటం తాగటమే మన జీవితం. ఒకవేళ అలా అయితే ఆ పశువు తినటం తాగుతుంది, మనము కూడా తిని త్రాగుతాము. ఉపయోగం ఏంటి? కనీసం పశువైనా పనిచేస్తూ ఉంటుంది, కదా. పశువైనా ఉపయోగకరంగా ఉంటుంది, లాభకరంగా ఉంటుంది. గేదెలు మనకేం చేస్తాయి? పాలు ఇస్తాయి కదా. ఎద్దులు మనకేం చేస్తాయి? దున్ని పెడతాయి కదా. అవైనా పనిచేస్తాం. మనం అలా ఉంటే పశువుకి మనకి భేదం అనేది ఉండదు. కనుక భోజనము పానము కాదు కానీ అక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి. కాబట్టి మన యొక్క సంతోషం అనేటటువంటిది, మన యొక్క ఆనందము అనేటటువంటిది నూతన పరచబడాలి అనేటటువంటిదిగా మనం అక్కడ చూస్తాం. చివరిదిగా 5వదిగా మనం గమనిద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. కాబట్టి 5వదిగా మన యొక్క ప్రతిష్ఠ లేదా మన యొక్క ఒడంబడిక లేదా మన యొక్క ఒప్పుదల నూతనమైనదిగా ఉండాలి అని ప్రభు ఆశిస్తాం. ఏంటిది అంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి మనము నిబంధన కలిగిన వారంగా మనం ఉండాలనేది దేవుని ఆశ. అంతే. అనేక పర్యాయాలు మనం ఎన్నో రకాలైనటువంటి ప్రామిసులు మనం చేస్తాం కదా, ఎన్నో రకాలైన ప్రామిసులు చేస్తాం. అయితే వాటన్నిటినీ మన జీవితంలో మనం నెరవేర్చిన వారంగా ఉన్నాం. అనేక పర్యాయాలు మనం చేసినటువంటి ప్రామిసులన్నిటినీ కూడా ఏం చేస్తాం? తప్పిపోతాం కదా. ప్రాముఖ్యంగా ఈరోజు, ప్రతి సంవత్సరం ఈరోజు మనం ప్రామిసుల మీద ప్రామిసులు చేస్తాం దేవునితో. ఏమని? ప్రభువా, ఇక నుంచి దేవుని మందిరానికి సమయానికి వస్తానయ్యా, ఈ సంవత్సరం తప్పకుండా సమయానికి వస్తానయ్యా, ఈ సంవత్సరం ప్రభువా ఇదిగో నీ కోసం ఇది చేస్తానయ్యా, ప్రభువా ఇదిగో నీ కోసం ఇది చేస్తానయ్యా కదా. ఎన్ని ప్రామిస్లు కదా. ఒక్కటన్నా ఆ ప్రామిస్లు నెరవేర్చామా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కటన్నా నెరవేర్చుంటామా? సరే, అది పోనీయండి. ప్రభు నీకు చేసిన ప్రామిస్ అన్నా గుర్తుందా అంటే, కొద్దిసేపు అయితే మనం ఏం చేస్తాం? ఈ పీక్కుంటూ ఉంటాం కదా. వాగ్దానం అదన్నా గుర్తుందా? 24వ సంవత్సరంలో, అంటే కొద్దిమందికి గుర్తుండి ఉంటుంది, నేను కాదంటలేదు. 24వ సంవత్సరంలో ఏ వాగ్దానం తీసుకున్నావు అనేది నీకు గుర్తుందా? ఆ వాగ్దానం కోసం నువ్వు ప్రార్థన చేసినటువంటి అనుభవం నీ జీవితంలో ఉందా?
అనేది గనక మనం పరిశీలన చేస్తే కదా, అదేదో తీసుకోవటానికి మాత్రమే తీసుకొని చదువుకుంటాం కదా. చదువుకొని అన్న దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అన్న అన్న చూసావా ఏమొచ్చిందో, అక్క అక్క చూసావా ఏమొచ్చిందో, నీకేమొచ్చింది ఏమి రావాలా కొత్త సంవత్సరం కదా, మనకు వచ్చేది అదే కదా, నీకేమొచ్చింది కదా. కాబట్టే ఈ వాగ్దాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దైవజనుడు భక్త్ సింగ్ గారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి ఆ వాగ్దానం అనేది మనకి ఇస్తూ, చాలామంది ఈ మధ్య కాలంలో విమర్శిస్తూ ఉన్నారు కదా, అదేదో లాటరీ అనుకుంటా ఉన్నారు ఆ దేవుని వాగ్దానం అనేది. కాదండి, దైవజనునికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఎంతోమంది జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేర్చబడినటువంటి అనుభవాలు ఉన్నాయి. దైవజనుతో మాట్లాడినటువంటి, దైవజనునికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు దేవుడు నెరవేర్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిదీ తన జీవితంలో నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. కనుక మనం చేసేటటువంటి నిబంధన, దేవునితో నిబంధన చేయాలి. అందుకే మనం చూస్తాం రండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ వారు నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం కదా. 10వ వచనం, ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టెను. కాబట్టి ఏమని అభిలాష అంటే, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకును, నీ సన్నిధిని నిల్చుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకుని కనుక మీరు ఆశ్రయించు. కాబట్టి నిబంధన అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్న జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే దేవుని సన్నిధిలో వచ్చి గోజాడింది, దేవునితో నిబంధన చేస్తూ వచ్చింది. ప్రభా, నాకు ఒక మగబిడ్డ కావాలి, ఆ బిడ్డను నీకిచ్చేస్తా. నిబంధన నెరవేర్చింది. ఈనాడు నా జీవితంలో ఎన్నో నిబంధనలు కదా, ఎన్నో వాగ్దానాలు. బిడ్డ పుట్టినప్పుడు ఒక వాగ్దానం, బిడ్డ పుట్టేదానికి ఒక వాగ్దానం, ప్రభా నాకు బిడ్డనయ్యాయ్యా వాగ్దానం. బిడ్డ పుట్టిన తర్వాత ఒక వాగ్దానం కదా, చదువుకు ఒక వాగ్దానం, ఉద్యోగానికి ఒక వాగ్దానం, వివాహానికి ఒక వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు! అయితే ఈ వాగ్దానాలన్నిటి విషయంలో మనం నమ్మకమైన వారంగా మనం ఉంటా ఉన్నామా? ఈ వాగ్దానాల్ని మనం నెరవేర్చగలిగిన వారంగా మన జీవితంలో మనం ఉంటా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా మనం ఉంటాం. కాబట్టి మన యొక్క నిబంధన లేదా మన యొక్క ప్రతిష్ట, ప్రభువు కొరకై సమర్పించేటటువంటి ఆ ప్రతిష్ట నూతనమైనదిగా ఉండాలి అనేది మనం చూస్తాం. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే, ఏం చూస్తూ ఉన్నాం? 5 విషయాలు మనం చూసాం. యెహోవా నీ కార్యము నాయందు నూతనపరచు. కాబట్టి ప్రభువుని మనం నూతనపరచు అని అడిగేదానికి ముందుగా మన జీవితంలో ఏవి నూతనపరచుకోవాలంటే, మొదటిగా మన యొక్క మాట నూతనమైనదిగా ఉండాలి. రెండవదిగా మన యొక్క చూపు నూతనపరచబడిందిగా ఉండాలి. మూడవదిగా మన యొక్క స్వభావం లేదా మన యొక్క బుద్ధి నూతనపరచబడిందిగా మనం ఉండాలి. నాలుగవదిగా మన యొక్క ఆనందము, మన యొక్క సంతోషము నూతనపరచబడిందిగా ఉండాలి. అంటే ఇహలోక సంబంధమైన వాటి యందు మన మనస్సు ఉంచక, వాటి యందు సంతోషించక, పర సంబంధమైన వాటి యందు మనం ఆనందించగలిగిన వారంగా మనం. ఐదవదిగా మన యొక్క ప్రతిష్ట లేదా నిబంధన నూతనపరచబడిందిగా ఉండాలి. అలా ఉందా లేదా? ఒకవేళ లేకుంటే ఈ రాత్రికాల సమయం, ఈ యొక్క తెల్లవారుజాము సమయం, ఈ యొక్క 2025 సంవత్సరం ప్రారంభ దినాన్న మొదటి గడియల్లో ఉంటుండగా
ప్రభుతో అటు నిబంధన మనం చేద్దామా? ప్రభా, సంవత్సరం జరిగిపోయింది, నూతన సంవత్సరానికి వచ్చాను ప్రభా, నా జీవితంలో ఇవి నూతన పరచబట్టడానికి నీ కృపనివ్వయ్యా. ఆ రీతిగా అవి నూతన పరచబట్టడం ద్వారా నా జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించయ్యా అంటూ ప్రభు సన్నిధిలో మనం మోకరిస్తూ ప్రార్థన చేస్తూ ఆ రీతిగా ప్రభు వలను సమీపించదాని కొరకై ప్రభు నీకు నాకు తన కృప అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. రండి. ప్రశ్న ఏంటి అంటే, నూతన పరచబడేదాని కొరకై ప్రభువుకి తరుణం ఇవ్వగలిగిన స్థితిలో నీవు ఉంటా ఉన్నావా? ఒకవేళ లేక ఏదో సంవత్సరం మారింది, రోజు మారింది, సమయం మారిందిలే అని అనుకుంటూ ఏదో కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఏదో కొత్త బట్టలు లేదా ఏదో ఇంటిలో కొత్తగా పిండి వంటలు ఏదో అలా అనుకుంటూ వస్తూ ఉన్నావా? లేక నూతనమైన తీర్మానం కలిగి ఆ రీతిగా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆరంభించడానికై సిద్ధపడి ఉంటా ఉన్నావా? నీ తీర్మానం ఏంటి? ప్రశ్నించుకుందాం. ప్రభు దగ్గర మనల్ని మనం సమర్పించుకొని ఆ రీతిగా ప్రభు వలలో చేయి వేయటానికై మనం ప్రయత్నం చేద్దాం.